హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీవీ20. సో టీవీ20 ఇవాళ ప్రత్యేక ప్రచారం ఏంటంటే మన సొసైటీలో ఎక్కువగా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోయిన మ్యాటర్ ఏంటంటే చికెన్ తినద్దు, చికెన్ అవాయిడ్ చేయండి, ఎగ్స్ అవాయిడ్ చేయండి, బర్డ్ ఫ్లూ వచ్చింది, చికెన్ని టోటల్ అవాయిడ్ చేసేయాలని చెప్పి ఒక నినాదం మనం వింటూ ఉన్నాం. సో దానికి వ్యతిరేకంగా ఇవాళ మన గుజనగూడలో సో ఇక్కడ చూసినట్లయితే క్వింటాల్ వండిస్తున్నారనమాట. చికెన్ కర్రీ, రైస్ అని చెప్పి ఫ్రీగా ఇస్తున్నారు. ఎక్కడో కాదు, మన గుంటూరు గుజనగూడ సెంటర్లో అసలు ఇక్కడ ఫ్రీగా 4000 మందికి ఫుడ్ ఎందుకు వడ్డిస్తున్నారు, అసలు దీని వెనుకున్న ముఖ్యాంశం ఏంటి, ఈ సొసైటీ ఇన్ఛార్జ్ ఎవరు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? నా పేరు వాణి. వాణి గారు, మీరు ఎన్నేళ్ళుగా షాప్ రన్ చేస్తున్నారు? మేము 20 ఇయర్స్గా రన్ చేస్తున్నాం. 20 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. ఓకే, 20 ఇయర్స్గా ఇలా జరగడం ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడూ లేదండి. ఇప్పుడు మార్కెట్ మీకు ఎట్లా నడుస్తుంది? చాలా స్లోగా ఉంది. రోజు రెగ్యులర్గా జరిగేదానికి మీకు ఎంత క్వాంటిటీ ఇప్పుడు సేల్ అవుతుంది? చాలా తక్కువగా సేల్ అవుతుంది. అంటే అవుట్ ఆఫ్ 100 ఎంత సేల్ అవుతుంది అనుకోవచ్చు? చాలా తక్కువ. ఒక 10% సేల్ అవుతుందా? అంతే. 10%, 20% సేల్ అవుతుంది అంతే. ప్రస్తుతానికి చికెన్ రేట్ మార్కెట్లో ఎంత ఉందండి? 160, 150 ఉందండి. మీరు ఎంతకు సేల్ చేస్తున్నారు? మేము 100కి అండి. 100కి సేల్ చేస్తున్నారు. ఓకే, సో మీ నమ్మకం ఏంటి, చికెన్ తినచ్చా తినకూడదా? తినొచ్చండి. మరి ఈ వర్షన్ ఎందుకు వచ్చింది? బర్డ్ ఫ్లూ వచ్చింది, ఇన్ఫెక్టెడ్ కోల్డ్ అని అమ్ముతున్నారు. ఈ వర్షన్ ఎందుకు వచ్చింది అంటారు? ఇలాంటిది ప్రతి సంవత్సరం వస్తుంటుందండి. అది పట్టించుకోరు ఎవరు. కానీ ఈ సంవత్సరం బాగా హైప్ చేసి సోషల్ మీడియా వాళ్ళు ఇలా చేశారు. ఓకే, సో ఇది పోవాలి అంటే ఏం చేయాలి? చికెన్ తినాలి. ఫస్ట్ ట్రైల్ అయ్యండి గురు, ట్రైల్ వేస్తాక తెలిసేది, అంతేనా? అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చికెన్ మేళా కూడా అందరిలో భయం అనేది పోగొట్టడానికి కోసం మేము చికెన్ మేళా పెట్టామండి. ఓకే, అది ఇప్పుడు ఎంతమందికి అండి మొత్తం? 2000, 3000, 4000 మెంబర్స్ దాకా వండిస్తున్నారు. ఓకే, ఇప్పుడు చికెన్ మేళా మొత్తం ఫ్రీ? ఫ్రీ అండి. ఫ్రీ 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 అంతే. ఒకసారి చెప్పేసి ఆడియన్స్ ఫ్రీ అండి. చికెన్ అందరూ వచ్చి తినొచ్చు. ట్రైల్ అయ్యండి. మీరు తింటున్నారండి? ఇంతకీ డైలీ తింటామండి. మిగిలిపోయిన చికెన్ అంతా మనమే. మనమే. మ్యారినేటెడ్ చికెన్, గ్రీన్ చికెన్, అన్ని చికెన్లు వీళ్ళే. అన్ని తినొచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి. హాయ్ నాన్న. హాయ్. నీ పేరు? చందు. చందు, ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్ చదువుతున్నావు. చందు, అసలు చికెన్ తినచ్చంటావా తినకూడదంటావా? తినచ్చు. మరి తినకూడదని ఎందుకు చెప్తున్నారు? ట్రోల్ చేస్తున్నారా? మీ చికెన్ షాప్ని ట్రోల్ చేశారు ఎవరైనా? ఎవరు చేయలా. అయినా కూడా నువ్వు ఫ్రీ ఫుడ్ పెడుతున్నావు అందరికి, అంతేనా? చికెన్ మేళ పెడుతున్నావు అందుకే. అవును. ఆడియన్స్ అందరికి చెప్పు, చికెన్ తినచ్చు, ఏం కాదని చెప్పు. చికెన్ తినొచ్చు, ఏం కాదు. అందరు మా షాప్కి వచ్చేయండి. అందరు మా షాప్కి వచ్చేయండి. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? నా పేరు దాసు. అంటే నన్ను చూస్తే సార్ లాగా కనిపిస్తున్నానా? మాది అమరావతి రోడ్డు, నగరాలు. మాది చికెన్ షాపు. అంటే కోడిగుడ్డు, చికెన్ తినాలి, దీనికి నో ప్రాబ్లము. అసలు దీనికి ఎట్టి పరిస్థితుల్లో మనకి దీనికి ఎఫెక్ట్ లేదు. ఎంత తింటే అంత మంచిది మన పిల్లలకు. కానీ మేము కూడా ఇప్పుడు డైలీ మా పిల్లలకి రోజు కోడిగుడ్డు ఉడకబెట్టి పెడుతున్నాం, పొద్దుపూట టిఫిన్ చేసి పెడుతున్నాము. అందరూ కూడా తినండి. మరి మనకు ఎంతో మంచి పుష్టికర ఆహారం ఇది ఒకటే. సార్, ఇప్పుడు ఆ నినాదం ఎందుకు వచ్చిందంటారు, చికెన్ తినకూడదని? అది పుకారు చేశారు. అది దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే, ఏదో ఇప్పుడు మనిషి అనే తర్వాత జ్వరాలు వస్తాయి, ఇంకోటి వస్తుంది. అట్నే జంతువులు కూడా వస్తూ ఉంటుంది. జ్వరాలు రాకుండా జంతువులు కానీ మనుషులు కానీ ఉండవు. అది ఎఫెక్ట్ ఏముండదు. దానికి మెడిసిన్ వచ్చేసింది, తగ్గిపోయింది. ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇక అక్కడ లేదు. ఇప్పుడు మనం ఏదో మన గుంటూరులో కూడా అసలు పరిస్థితులు ఎక్కడ కూడా లేదు. తినండి, చక్కగా ఆరోగ్యంగా ఉండండి. పిల్లలు కూడా పొద్దుట పూట 2 గుడ్లు ఉడకబెట్టి పెట్టమను. ఓకే, థ్యాంక్ యూ. మాది కృష్ణవేణి చికెన్ షాపు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు? పులి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను కరెంట్ పని చేస్తా. కరెంట్ పని చేస్తుంటారు. సార్, ప్రస్తుతం చూస్తున్నట్లయితే బర్డ్ ఫ్లూ వచ్చింది, చికెన్ని పూర్తిగా అవాయిడ్ చేసేయండి అని చెప్పి వింటూ ఉన్నాం. అది ఎంతవరకు నిజం అంటారు? చికెన్ తినండి, ఆరోగ్యం ఉండండి. ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ బర్డ్ ఫ్లూ ఇదంతా స్మాష్, ఇదంతా రూమర్ అంతే. తినచ్చు, ఏం కాదు. ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా గురువు గారు చందు చికెన్ సెంటర్ ఆపరేటర్ రావి వెంకటేష్ చిన్న, మా గురువు గారు. అది. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శివనాగమూర్తి అండి. ఏం చేస్తుంటారు సార్? నాది ఒక చికెన్ షాప్ అండి. ఓకే సార్, ప్రస్తుతం మీకు మార్కెట్ ఎలా నడుస్తుంది సార్?
మార్కెట్ 20 నుంచి 30% నడుస్తుందండి. పర్లేదంటే మాకు 100% మేము నడిచే చికెన్ షాపులు 30% పడిపోయింది, 70% సేల్ పడిపోయింది. అందు గురించి ఓకే సార్, ఇప్పుడు చికెన్ తినొచ్చు అంటారా? అయితే 100% తినొచ్చండి. మీరు తింటున్నారా? మేము 100% డైలీ తింటానే ఉన్నాం. దాని గురించి ప్రమోట్ చేద్దామని చెప్పి చందూరు చికెన్ సెంటర్ ప్రమోట్ చేద్దామని చెప్పి. ఓకే సార్. సార్ నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ ప్రస్తుతం మీరు అందరికీ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యండి, మీరే చికెన్ వడ్డిస్తున్నారు. చికెన్ మీద వచ్చిన నాన్ వెజ్ అంతా రబ్ చేసేయచ్చా? 100% చేయొచ్చు అమ్మా. తినచ్చు అంటారా? మరి తప్పకుండా తినొచ్చు. మేమందరం తింటానే ఉన్నాం, మేమంతా ఆరోగ్యంగానే ఉన్నాం. ఓకే. చికెన్ తిని ఎవరైనా ఇంజరీస్ అదేంది ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చిన వాళ్ళు ఎవరు మాకైతే లేదు. ఓకే. ఇదంతా సేల్స్ అంతా ప్రజల్లో ఉన్న భ్రమలను తొలగించడానికి మా వంతు కృషిగా ఈ నర్రా వెంకటేష్ గారి ఆధ్వర్యంలో చందు చికెన్ సెంటర్ వారి సౌజన్యంతో ఈ ప్రోగ్రాం జనాల్లో అవేర్నెస్ కలిగించడానికి ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నాము. పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు, మీరు అందరు చూస్తూనే ఉన్నారు. అందరికీ ఏం భయాలు లేకుండా తృప్తిగా భోజనం చేసే మాదిరిగా ఉన్నారు. మీ వైపు నుంచి కూడా ప్రజలందరికీ విన్నపం, ఇదైతే బోగస్ తప్పుడు ప్రచారాలు అసత్య ప్రచారాలు బానుకోండి సోషల్ మీడియాలో. దీనివల్ల పౌల్ట్రీ పరిశ్రమ చికెన్ షాప్ వ్యాపారస్తులు అందరూ కూడా నష్టపోతున్నారు. ఈ అసత్య ప్రచారాలు మానుకోండి, అందరికి సహకరించండి. ఇప్పుడు చౌకగా వస్తుందని చెప్పి మానుకుంటే నెక్స్ట్ మంత్లో ఇదే చికెన్ తినాలంటే 400 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అది దానివల్ల ప్రజలే నష్టపోతారు, ఎవరికేం కాదు. కాబట్టి మీరందరూ అందరికీ విన్నపం, చికెన్ తిన్నందువల్ల ఏమీ కాదు, అందరూ తృప్తిగా భోజనం చేయండి. మేము కూడా చేస్తున్నాము, మీరు కూడా చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? మా పేరు వెంకటేష్ అమ్మ. వెంకటేష్ గారు, చికెన్ తినకూడదు అన్న నినాదాన్ని మీరు ఎంతవరకు అంగీకరిస్తారు? ఇవన్నీ అపోహలమ్మా. చికెన్ తినడం వల్ల ఏ ఉపయోగం అనేది అసలు లేదు. ఇదంతా అపోహ, కావాలని సోషల్ మీడియా వాళ్ళు చేసిన అపోహ ఇది మొత్తం. సార్ ఇప్పుడు మీరు తింటున్నారా చికెన్? అయితే మేము డైలీ తింటాం అమ్మా. మా ఇంట్లో చికెన్ లేనిది, మేము నాన్ వెజ్ లేనిది మేము తినం. సార్ అసలు ఎందుకు వచ్చిందంటారు ఈ రూమర్? ఇది సోషల్ మీడియా వాళ్ళు చేసిన రూమర్. అది టోటల్ ట్రాష్ అంటారు. ట్రాష్ అమ్మా ఇది మొత్తం. ఓకే, పిల్లలతో సహా తినొచ్చు? మొత్తం తినొచ్చు. చికెన్ తినండి, అందరు ఆరోగ్యంగా ఉండండి. ఓకే.